హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చావులే. నిన్నే నిన్నే కోరా అనే సాంగ్‌తో మీరు 'ఉషా కిరణ్' మూవీస్‌లో ఈటీవీలో ఫస్ట్ మిమ్మల్ని చూసాను నేను. ఒక క్యూట్ అమ్మాయి, ఒక క్యాప్ పెట్టుకొని, ఒక కాఫీ షాప్‌లో వర్క్ చేస్తూ, ఒక అబ్బాయి ఏదో అడిగితే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తూ, అంటే ఒక ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక క్యూట్ అమ్మాయి క్యారెక్టర్‌లో నేను మిమ్మల్ని చూసాను. బట్ అలాంటి అమ్మాయిని సడెన్‌గా కొద్ది సంవత్సరాల తర్వాత ఇంత చూడ్డానికి ఏంటంటే, అమ్మో! మాధవీలతనా? ఆవిడ జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు అన్నంత భయపెట్టే రేంజ్‌కి ఎలా వచ్చేసారు మ్యామ్ మీరు? దట్ ఈస్ సినిమా క్యారెక్టర్. అండ్ నా సినిమా క్యారెక్టర్‌లో కూడా 70%, 80% నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది. షీ ఈస్ ఎ సెల్ఫ్ మేడ్ గర్ల్ అనమాట. యాహ్! అండ్ షీ వాస్ అను క్యారెక్టర్. అను క్యారెక్టర్. అను వాస్ నాట్ ఇన్నోసెంట్. సో వెరీ ఇంటెలిజెంట్ అండ్ సెల్ఫ్ మేడ్ గర్ల్ అంతే. వెరీ స్ట్రాంగ్. సో నా రియల్ లైఫ్‌లో కూడా అలానే ఉంటాను. అందరిని నేను ఎవరిని భయపెట్టను. ఎదుటోళ్ళు ఊరికే అట్లా భయపడుతున్నట్లు యాక్ట్ చేస్తారు. ఎవరు భయపడరు. ఎందుకు భయపడరులే మ్యామ్. జనరల్‌గా మీ మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే చాలామంది భయపడతారని చెప్పి. నా వరకు అయితే అలానే ఉంటారు. బేసిక్‌గా మీరు ఒక చుట్టూరా అంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు బౌండరీ గీసుకున్నారంట. నా ప్రమేయం లేకుండా ఈ బౌండరీ దాటి ఎవరు రాకూడదు అని చెప్పి. బేసిక్‌గా ఏంటంటే మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మీ చుట్టూరా ఒక బౌండరీ అనేది ఎప్పుడూ క్రియేట్ చేసుకొని ఉంచుకున్నట్టున్నారు కదా! యెస్. మీ ఐ స్పేస్‌లో మేక్ మై ఓన్ రూల్స్. ఐ బ్రేక్ మై ఓన్ రూల్స్. అంటే ఎప్పుడు మీరు అలా పెట్టుకున్నారు? ఎందుకంటే మీ ఏజ్ చాలా చిన్నది. అంటే నేను స్కూల్ డేస్ నుంచి అలానే ఉండేదాన్ని. బికాజ్ మేబీ ఐయామ్ ఎ ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్‌లో 4 టైప్స్ ఉంటారంట. అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది. అసలు ఓన్లీ తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది. ఆ కంఫర్ట్ జోన్‌లో ఉండేవాళ్ళు కొంతమంది. సో, నేను ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటా. కంఫర్ట్ జోన్ దాటి అసలు బయటికి రాను. హ్మ్. కొత్త వాళ్ళు, కొత్త పరిచయాలకి చాలా భయం కాదు గానీ, మేబీ ఇన్‌సెక్యూరో, నచ్చదో ఏమో తెలీదు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నాకు కంఫర్ట్ అయితే ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటా. అట్లా ఇయర్స్ వాళ్ళే ఉంటారు తప్ప, కొత్త వాళ్ళు నా లైఫ్‌లోకి చాలా తక్కువ. ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. సో, ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. సో, అందుకని నా జోన్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఇన్‌సెక్యూర్ అంటున్నారు, ఇంట్రోవర్ట్ అంటున్నారు. మరి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అది నా ప్యాషన్ గదా! అంటే ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వాళ్ళ జీవితంలో యాంబిషన్స్ ఉండకూడదా? వాళ్ళ లైఫ్‌లో ఎదగాలనుకోకూడదా? అంబిషన్స్ 100% ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి ఇండస్ట్రీకొచ్చింది అంటే ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉండాలి. చెప్పా గదా! టైప్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్. సో, నా జోన్‌లో నేనుంటా. అందుకే నేను అనుకున్న స్థాయికి నేనెళ్ళలేదు. సో, ఆ నేచర్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఆ బౌండరీస్ గీసుకున్న వాళ్ళు ఎళ్ళలేరు. బౌండరీస్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎళ్తారు. అంటే సెల్ఫ్ మేడ్ అని మీరే చెప్తున్నారు. వన్స్ వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఆ సరౌండింగ్స్ అంతా చూసిన తర్వాత అబ్బో! కష్టం మనం ఇలా ఉంటే అవ్వదు పని. మనల్ని మనం మార్చుకోవాలి అని జెప్పేసి కొంతమంది అనుకోని చేంజ్ అవుతూ ఉంటారు. బట్ మీరలా అనుకోలేదా? అన్ అనుకోలేదు. బికాజ్ నేను చాలా స్టబర్న్. కాకపోతే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను మనుషులతో. అంటే నవ్వటం నేర్చుకున్నా. కొంచెం ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వడం నేర్చుకున్నాను. నేను బేసిక్‌గా ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వను. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ మార్చుకోలేకపోయినా గానీ కొంచెం అయితే మార్చుకున్నాను డెఫినెట్‌గా. కొంచెం నవ్వుతూ మాట్లాడటం, ఎదుటోళ్ళు ఏమన్నా కుళ్ళు జోకులేసినా సరే నవ్వుతూ ఉండటం, పక్కకొచ్చి నా ఫ్రస్ట్రేషన్ నేను చూసుకోవడం తప్ప అంతవరకు చేంజ్ అవ్వగలిగా. రిమైనింగ్ చేంజ్ అవ్వలేకపోయా. చేంజ్ అవ్వలేకపోయారు. మిమ్మల్ని మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువే కదా! నో లిమిటెడ్. లిమిటెడా? అంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు మీకు ఫ్రెండ్సే ఉండరేమో అనుకుంటారు. ఎందుకంటే నో ఐ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యూ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ మీ సర్కిల్‌లో ఎప్పుడు ఎవరు చెప్తూ ఉండరా? మధు ఇలా ఉండకు, కొంచెం చేంజ్ అవ్వు. ఎందుకంటే నీతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలామంది చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. నువ్వు మాత్రం ఎందుకు ఇలా? ఎందుకంటే ఏం లేదు, గ్లామర్ లేదా, యాక్టింగ్ లేదా, అంటే కొంతమంది ఆర్టిఫిషియల్‌గా కొన్ని తెచ్చిపెట్టుకోవాలి. మీకు అవసరాలు ఏమీ లేకుండా అన్ని బిగినింగ్ నుంచే ఉన్నాయి. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీ కూడా వదిలిపెట్టుకోవాలనుకోదు. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేంజ్ చేసే ప్రయత్నం చేశారా? డెఫినెట్‌లీ. నాకు సజెషన్ ఇవ్వని ఫ్రెండ్ ఈ రోజు వరకు ఎవ్వరూ లేరు. అందరూ చెప్తారు. ఏం చేస్తావు? ఎందుకు? అని. ఇప్పటికీ ఇస్తారు. సేమ్ సలహాలు అప్పటి నుంచి ఇప్పటికీ ఇస్తారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చేంజ్ అయిన వాళ్ళు కొత్తగా ఏం లేరు. డికేడ్ బ్యాక్ నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇప్పుడు ఉన్నారు కాబట్టి సలహా అదే. ఎలాగో నేను వినను బట్ స్టిల్ దే గివ్. అండ్ ఫస్ట్ అసలు 'నచ్చావులే' మూవీ మీరు యాక్సెప్ట్ చేసింది 'ఉషా కిరణ్' మూవీసేనా? లేకపోతే 'రవిబాబు' గారి ప్రాజెక్టేనా? నాకు కాల్ రావడమే 'ఉషా కిరణ్' మూవీస్ అని వచ్చింది. ఓకే. సో, అంతే. స్టోరీ వినగానే మెయిన్ స్టోరీ ఎవరు చెప్పలేదు. స్టోరీ చెప్పలేదా? స్టోరీ నథింగ్. అంటే మెయిన్ లీడ్ అందులో అంటే హీరో కంటే కూడా మొత్తం అంతా హీరోయిన్‌దే ఉంటుంది గదా మూవీ. నాకేం తెలీదసలు. అది హీరోయినా లేకపోతే క్యారెక్టరా ఇంకేం తెలీదు. నాకొక కాలొచ్చింది. 'ఉషా కిరణ్' మూవీ చేస్తుంది. రఘువరన్ గారు డైరెక్టర్. ఒకసారి ఆఫీస్‌కెళ్ళి ఆయన్ని కలవాలి అని. దెన్ ఐ వెంట్ టు ఆఫీస్. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆయన ఒకటి చిన్న చిన్న సజెషన్, "నీకు గోల్డ్ హెయిర్ ఉంది. తీసేసి బ్లాక్ హెయిర్ ఏసుకొని వచ్చేసేయ్ రేపు" అన్నారు.
సో నేను బ్లాక్ హెయిర్ వేసుకొని వెళ్ళాను. ఓకే ఫైన్, రేపు వచ్చేసి మేకప్ టెస్ట్ చేద్దాం అన్నారు. సో తర్వాత భూమిక పర్సనల్ మేకప్ మ్యాన్ని పిలిచారు. లైట్ మేకప్ చేయండి అమ్మాయికి అన్నారు. మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ తీశారు. హీ డింట్ లైక్ ఇట్. అసలు ఈ మేకప్ కూడా వద్దు, మొత్తం తుడిచేయండి అమ్మాయికి అన్నాడు. మొత్తం తీసేసిన తర్వాత కాజల్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సో న్యాచురల్ న్యూడ్ కలర్ లిప్స్టిక్ ఒక్కటి వేయండి అని చెప్పేసి ఒక క్లిక్స్ తీశారు. అంతే. వితౌట్ మేకప్ ఆ మూవీ అంతా మీరు? ఎస్. అసలు మేకప్ ఉండదా? అసలు ఉండదు. మేకప్ లేకుండా అంత గ్లామర్గా? ఓన్లీ లిప్ టింట్ ఉంటుంది అండ్ వాటర్ మస్కారా ఉంటుంది కదా, బ్లాక్ మస్కారా కూడా వేయనివ్వలేదు. ల్యాషెస్ కనిపించకూడదని వాటర్ మస్కారా వేసేవాళ్ళు, కాజల్ కూడా పెట్టేవాళ్ళు కాదు. కాదు, అదేమి అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్ టైప్ అలా ఏం కాదు కదా, మంచి లవ్ స్టోరీ క్యూట్ ఫిల్మ్, దానికి ఎందుకు మేకప్ లేదు? కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి ఎలా ఉంటుంది? ఇప్పుడైతే అలా లేరులే, అంటే ఇప్పుడు లేరు. 10 years బ్యాక్ మూవీ కదా. 15 years బ్యాక్. Yeah, సో 15 years బ్యాక్ కదా, కాలేజ్కి వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుంది, పక్కింటి అమ్మాయి, ద గర్ల్ నెక్స్ట్ డోర్, సో అలా ఉండాలి కాబట్టి. 2008లో స్టార్ట్ అయినట్టుంది మూవీ. అది ఫినిష్ కూడా అప్పుడైంది, రిలీజ్ కూడా అప్పుడైంది 2008లో. యా, చాలా తొందరగా తీసేసినట్టున్నారు కదా మ్యామ్ మూవీ. 3 months తీశారు, నాన్ స్టాప్ స్కెడ్యూల్ అది. యాక్టింగ్ నేర్చుకున్నారా మ్యామ్ మీరు? నో. నో, అస్సలు నేర్చుకోలేదా? బట్ ఫస్ట్ మూవీకే మరి ఎలా అలా? నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని ప్రాక్టీస్? చిన్నప్పటి నుంచి చేసింది. నాకు 7 years అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి అద్దంలో చూసుకోవడం ఏంటి, స్కూల్స్లో అన్ని పర్ఫార్మెన్స్లు అన్నీ అంటే ఫస్ట్ నేనే చేసేదాన్ని. జనరల్గా మీ ఇనిషియల్ చూసో లేకపోతే మిమ్మల్ని చూసో నాకు ఎందుకో ఆ డౌట్ వచ్చింది. కంప్లీట్గా నాకు తెలిసి మీది ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. కానీ అలాంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అది ఆ రోజైనా యాక్సెప్ట్ చేయరు, ఈ రోజైనా యాక్సెప్ట్ చేయరు. బట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఒప్పించుకొని వచ్చాను అంతే. బట్ ఇప్పటికీ ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటాయా ఇంట్లో? నో, ఏమీ ఉండవు. వెళ్ళావు, కంటిన్యూ అవ్వట్లేదు నువ్వు, అలా కంటిన్యూ అవ్వట్లేదు అనే డిస్కషన్స్ అయితే నడుస్తుంటాయి. 2 days బ్యాక్ కూడా నడిచింది అనుకో, అవి ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. బట్ రిగ్రెట్స్ అయితే లేవు. ఎందుకంటే మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. నేను ఈ డెసిషన్ తీసుకున్నా, ఆ డెసిషన్ని నేను చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను, నాకు నచ్చిన వేలోనే ఫినిష్ చేసుకుంటానని తనకు బాగా తెలుసు. షీ బిలీవ్స్ మీ. ఓకే. బట్ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా 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 మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏంటి చెప్పండి? నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తుండవు, సాడెస్ట్ మూమెంట్స్ కూడా గుర్తుండవు ఆనెస్ట్లీ. ఎందుకంటే హ్యాపీ గుర్తుపెట్టుకుంటే సాడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని 2 గుర్తుపెట్టుకోను. బట్ మనుషులం కదా, ఏదో ఒకటి కంపల్సరీ మనకు గుర్తు. ఆ సందర్భాన్ని బట్టి గుర్తొస్తుంది. ఇలా క్వశ్చన్ అడిగితే గుర్తురాదు. ఇప్పుడు కూర్చొని జనరలైజ్డ్గా టాపిక్స్ ఏవో మాట్లాడుకుంటూ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. ఇట్లా కూర్చోబెట్టి స్పాంటేనియస్గా చెప్పు అంటే అయితే నాకు రావు. అలా కాదు మ్యామ్, జనరల్గా వన్స్ మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది, అవుతున్నప్పుడు ఆడిషన్స్ అన్నీ అవుతున్నప్పుడు జనరల్గా ఎక్కడో అక్కడ ఏదో ఒక మనకి బాగా హార్ట్కి గుచ్చుకునేలా ఒక పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్ మీకు ఎప్పుడు వచ్చింది అని? నేను అంత ఆడిషన్స్కి వెళ్ళలేదు కదా, సో పెద్ద ఆడిషన్స్కి వెళ్ళిన ఇది కూడా లేదు. మేబీ 1, 2 నేను వెళ్ళిన ఒకే ఒక ఆడిషన్. ఎస్, ఐ రిమెంబర్. హ్యాపీ డేస్కి ఆడిషన్ వెళ్ళాను నేను. హ్యాపీ డేస్కి? ఎస్, హ్యాపీ డేస్. ఇట్ వాస్ 2007 ఆడిషన్కి వెళ్ళాను అంతే. ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ ఆడిషన్ యాక్చువల్లీ. సాడ్, ఇంకా నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళలేదు. ఆడిషన్స్లో నాకేం. హ్యాపీ డేస్లో ఏ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని? అప్పుడు హ్యాపీ డేస్లో అందరూ కొత్త వాళ్ళని తీసుకోవాలని అనుకున్నారు కదా, సో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకేం తెలుసు, ఐ వెంట్ అంతే. ఒక అసిస్టెంట్ అక్కడ మణి గోపాల్ అని తను అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్ చేశాడు నన్ను, అసోసియేట్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హీస్ మై గుడ్ ఫ్రెండ్. వావ్. ఎస్. సో మీ దగ్గర ఇంతకాలం నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే లైక్ ఆయన నా లైక్ మైండెడ్ పీపులే ఉంటారు. Yeah, exactly. దేశం, ధర్మం, భక్తి, దేవుడు ఇలాంటి టైపే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇండస్ట్రీలో జనరల్గా మీకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ అనుకోవచ్చా? ఇండస్ట్రీలో తక్కువ మందే ఉంటారు. ఇండస్ట్రీలో తక్కువ మంది ఫ్రెండ్స్, చాలా అంటే ఎథిక్స్, మోరల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటారు. సో అలా ఫాలో అయ్యే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఇండస్ట్రీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టచ్లోనే ఉంటారు. అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎథికల్గా ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పటికీ పైకి గ్రో అవ్వలేకపోయారు. ఓకే. అంటే మీరు బికాస్ దే ఆర్ వెరీ ఎథికల్, గుడ్, నేను మోరల్స్, ఎథిక్స్ ఉన్నోళ్ళు వాళ్ళు. జనరల్గా ఎథికల్గా ఉన్న వాళ్ళు గ్రో అవడం కష్టం, చాలా కష్టం. వాళ్ళు నిజంగా గ్రో అవ్వలేదు. ఓకే. మరి సెన్సిటివ్ పీపుల్?
సెన్సిటివ్ ఇస్ డిఫరెంట్. నో బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఒక పర్సన్ని అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి టాప్ హీరోయిన్ ఉంది, ఒక డైరెక్టర్ ఒక టాప్ డైరెక్టర్నో ఒక టాప్ హీరోనో ఇష్టపడింది అనుకోండి. లైక్ అంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జరిగాయి ఇంతకుముందు. ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా అతనికి కనెక్ట్ అవుతుంది, అతను ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. సో అలాంటి వాళ్ళు కొంచెం పైకి రావడం అనేది కష్టమేనేమో కదా. సెన్సిటివ్ అనేది నేచర్కి సంబంధించింది కదా. ఎథిక్స్ మోరల్స్ అనేవి క్వాలిటీస్, రెండింటిని అసలు మనం కంపేర్ చేయలేము. ఐఎమ్ ఆల్సో వెరీ సెన్సిటివ్, బట్ నో, బయట ప్రజలకు తెలియదు, అది కాదు. బయట ప్రజలకు తెలియకపోవడం కాదులే కానీ మీ ప్రాబ్లం ఏం, ఐ మీన్ మిమ్మల్ని చూసే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఒక కోణంలో మిమ్మల్ని చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మాధవీలత గారు అంటే ఈవిడ అసలు రఫ్ అండ్ టఫ్ డేర్ అండ్ డాషింగ్, అవసరమైతే పక్కకి వెళ్తే కొట్టేసి మాట్లాడద్దేమో అనుకుంటారు. మంచిదే కదా, యాక్చువల్లీ సొసైటీలో అలా కనిపించడం చాలా చాలా మంచిది. చాలా దట్ మంచిది. టు డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. ఇప్పుడు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నా అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను స్వీట్గా క్యూట్గా మాట్లాడాను అనుకో, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేను ఎప్పుడు స్వీట్ అండ్ క్యూట్గానే తెలుసు. ఇలా మీడియాలో చూసే వాళ్ళకు స్ట్రాంగ్ పాయింట్స్, మీరు అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి కాబట్టి నా ఆన్సర్స్ అంతా షార్ప్గా ఉంటాయి. నాకు ఏదైనా ఓకే. ఏదైనా ఓకేనా బేసిక్గా. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది, మీకు నాకు కామన్గా కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పడం అంటే మాధవీలతనా అసలు ఎంత స్వీట్ గర్ల్ తెలుసా తను, ఎందుకు తన నా గురించి గురించి అంత మంచిగా కూడా మాట్లాడతారు. మీకు తెలియదు, ఈసారి ఎప్పుడైనా మీకు వినిపిస్తాను నేను. దిస్ ఈజ్ అమేజింగ్. జనరల్ అమ్మాయి ఎందుకు కెమెరా ముందుకు రాగానే సంథింగ్ అలా చేంజ్ అయిపోద్దాం మాకైతే తెలియదు కానీ పర్సనల్ గా చంద్రముఖిగా మారిపోయిన మాధవీలత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మారిపోయింది. ఇదే మాట్లాడతారు బయట. Nice. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా ఆఫ్ కెమెరా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోనే ఛాన్స్ అయితే లేదేమో అనుకుంటున్నాను నేను. దట్స్ ఆబ్వియస్ యాక్చువల్లీ, అది అందరి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్. అండ్ 1 or 2 times మీతో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చే కాంప్లిమెంట్స్ అవి. అంటే మిమ్మల్ని స్క్రీన్లో చూసి ఇలా అనుకున్నాం బట్ రియల్గా అలా లేరు. హే నేను కూడా మనిషినే తెలుసు, యాక్చువల్లీ అందరిలాగా పుట్టేసా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.